మన సొసైటీలో 3 కేటగిరీ ప్రజలు ఉన్నారు. అందులో మొదటి వారు పూర్ పీపుల్. వాళ్ళు రోజు భోజనం దొరికితే చాలు అనుకుంటారు. మూడో వారు రిచ్ పీపుల్. వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ డబ్బుని బాగా రిటర్న్స్ ఇచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తుంటారు. 1 సెకండ్, మరి రెండో కేటగిరీ వారిని మిస్ చేశారని అనుకుంటున్నారా? లేదు, వాళ్ళ గురించే ఈ వీడియో. వాళ్ళే మిడిల్ క్లాస్ పీపుల్. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా సెక్యూర్గా ఆలోచిస్తారు. ఆ ఆలోచన విధానమే వాళ్ళని ఎప్పుడూ మిడిల్ క్లాస్గానే ఉంచుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు సంపాదించిన డబ్బును ఎక్కువగా బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో సేవ్ చేస్తుంటారు. అలా దాచుకోవడం చాలా మంచిది, కానీ మొత్తం డబ్బుని కాదు. బ్యాంక్ మన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులకి ఓన్లీ 3 to 4% రిటర్న్స్ని ఇస్తుంది. మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ సంవత్సరంలో 7 to 8%గా ఉంటుంది. అంటే సింపుల్గా 1 kg టమోటా ఇప్పుడు యావరేజ్ 40 రూపీస్ ఉంటే కొన్ని నెలల తర్వాత మనం 45 to 50 రూపీస్ ఇచ్చి కొనవలసి వస్తుంది. అంటే మనకు సేవింగ్స్ అకౌంట్లో వచ్చే రిటర్న్స్ తక్కువ. సో అది ఇన్ఫ్లేషన్ రేట్ కంటే తక్కువ కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులు రోజు రోజుకి తగ్గుతూ వస్తాయి. ఇలా జరగకూడదు అనుకుంటే మన ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేసే వాటిల్లో మనం కొంచెం సేవింగ్స్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి. అందులో మొదటిది స్టాక్ మార్కెట్. ఎందుకు స్టాక్ మార్కెట్ మొదటిది అంటే మీ దగ్గర కొంచెం మనీ ఉన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. మీకు స్టాక్స్ గురించి నాలెడ్జ్ లేకపోతే చాలా సింపుల్. మీరు చేయవలసింది, మీరు ఏ వస్తువులు ప్రతిరోజు వాడుతున్నారో, అవి ట్రెండింగ్లో ఉన్నాయో ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉందా లేదా అని గమనించడం. ఆ కంపెనీలలో మీరు ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయండి. రెండో ఇన్వెస్ట్మెంట్ చాలా ఫేమస్, అదే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి నెల ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ వారు మీ డబ్బుని చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రిస్క్ తక్కువ మరియు మీరు కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ వాటిని ట్రాక్ చేస్తూ పర్ఫార్మెన్స్ బాగలేని కంపెనీస్ మారుస్తూ ఉంటారు. అందువలన మ్యూచువల్ ఫండ్స్ చాలా సేఫ్ అండ్ ఫేమస్ ఇన్వెస్ట్మెంట్. మీ మనీ యావరేజ్గా 12 to 15% రిటర్న్స్ ఇస్తుంది మరియు కాంపౌండింగ్లో గ్రో అవుతుంది. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ పర్చేస్. ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా మందికి ఆల్రెడీ తెలుసు. మన దేశ జనాభా రోజు రోజుకి పెరుగుతుంది, కానీ ల్యాండ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అందువలన ల్యాండ్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఇది. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని తొందరగా స్టార్ట్ చేయండి.